హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆర్ఎస్ వ్లాగ్స్. ఈ వీడియో అయితే లాస్ట్ వ్లాగ్కి కొనసాగింపు వ్లాగ్ అండి. ఆ రోజు ఈవినింగ్ తర్వాత పిల్లల కోసమని స్నాక్స్ చేసాము. ఇంకా ఎంతమందికి మొత్తం 6 మెంబర్స్. ఎవరు? మేమా? పాలు తాగుతాం. ఈ అలసంద వడలంటే మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి. రెసిపీ వచ్చేసి అలసందలో ఒక 2 గంటలు నానబెట్టుకొని అందులో ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, అల్లము, ఎల్లిపాయ ముక్కలు వేసి మంచిగా మిక్సీ పట్టుకొని కొత్తిమీర కావాలంటే కొత్తిమీర, కల్యామాకు వేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే. ఈవినింగ్ స్నాక్స్ టైంలో ఈ రెసిపీ చాలా బాగుంటుందండి. వేదా అయ్యో, నీకు ఏ కర్రీ ఇష్టం వేదా? చెప్పు చెప్పు. నీకు హనుమాన్ చాలీసా వచ్చు కదా, చెప్పు ఒకసారి. ఇద్దరు చెప్పురు ఒకసారి హనుమాన్ చాలీసా చెప్తారా? చెప్పురి. ఇట్లా నన్ను కూడా ఉంది. స్టార్ట్. సూక్ష్మ రూపధరిసి వెంకట రూపధరి లంక భీమ రూపధరి అసురజనామే రామచంద్రుడి ఏకాదిజనాయ రఘుపతి కిల్లి ప్రభుడుబడాయ గ్రహవార్త సమతుమృయ మహావీర విక్రమరంగి గోవర్ధని వార స్మతిక సాగి కాజలవాడ రాయశేష కామసుంద లక్ష్మీ ఆదవద గోదా విరాజి కాజముల నైపుణ శ్రీకాంక్షణ కేసరి తేజవద మహాదేవందన ఉద్యోగం అగ్నిచేస్తాను రామకాశకర్ వేగవలసిన ప్రభుత్వం వేగరస్య రామలయ కాఫీ వచ్చింది. కాఫీ తాగు. సరే, గోవిందనామాలు చెప్పు. ఒక 5 చెప్పు. మొత్తం అంటే చెప్పు. నీకు ఎన్ని వస్తాయని చెప్పు. స్టార్ట్. వాట్ ఈస్ యువర్ నేమ్? విచ్ క్లాస్ ఆర్ యూ స్టడీ? విచ్ సెక్షన్? ఓకే. వాట్ ఈస్ యువర్ నేమ్? విచ్ క్లాస్ ఆర్ యూ? అయ్యో, నవ్వుతేంది? అంతేనా? 4 చెప్పినవేంది? 108 కదా మొత్తం. చెప్పు. ఇట్లనే తీస్తా నేను. మా దోస్తుగాడు విష్ణు ఇంకో ముగ్గురు మంచిగా దొరికించుకున్నావు చిన్నగా. నాకు 3 ఉన్నాయి. అబ్బా, నాకు కావాలంటే దొరుకుతలేదు. ఇది ఎంత పడ్డది? ఇది మా అమ్మ ఇచ్చింది. అంగట్లో లేవా? ఉంటున్నాయి కదా ఇప్పుడు, మస్తు అమ్మస్తున్నాయి. నేను మొన్న శాఖలకు కూడా కొనుక్కున్నా ఒకటి. ఇనుప ముగ్గుడు మనకు ఐరన్ లోపానికి తగ్గట్టు ఇనుప ముగ్గులో తింటే ఐరన్ వస్తుంది. మరి ఇప్పుడు అంటే ఒకటి అప్పాలకి, పెద్ద అప్పాలకి అవి అమ్ముతుండ్రు కదా. మొన్న తెచ్చుకున్నా నేను, దాంట్లో శాఖం వేసుకుంటున్నాను. అది హ్యాండిల్ ఉంది. ఇది ఎంత పడ్డది? దీన్ని ఏమన్నా మళ్ళీ దీన్ని తెచ్చినాక ఆయిల్ రుద్ది అవి వేసుడా? ఏం అవసరం లేదు, నేను శాఖం వేసుకుంటున్నా కదా ఇప్పుడు. మంచిగా ఉంది. ఈ పొయ్యిలది 4 పొయ్యిలది 250కి ఏమో ఇచ్చిండు. 4 పొయ్యిలది తీసుకోవాలనుకుంటా. టమాటాలు వేయద్దట కానీ టమాటాలు ఇది ఒకటి ఉన్నది, ఇట్లాంటిది ఇంకొకటి ఉన్నది. ఇది ఒక్కటని ఉండాలి ఇల్లు అన్నాక. నిన్న స్టీల్ మూకుట్లేనా? మూర్కులు అలానే వేసిన స్టీల్ దాంట్లోనే. నాకు ఇనుపది లేదు. ఇనుపది లేదు. ఇంత చిన్నది ఉన్నా ఇంత ఆలుగడ్డ శాఖం దొండ మన అరటికాయ దానికి వాడకట్టు దాటిపోతాడు. మా అమ్మ కూడా అన్నది పాపకి మన పార్క్ దగ్గర కూడా ఉంటాయి, అంగట్లో కూడా ఉంటాయి అని అన్నది. మంచిగా మంచిగా దొరుకుతాడు. ఎవరైనా ఉంటే తెప్పించుకోండి. చుట్టాలు కేజీ ఇచ్చేలా కూడా మంచిగా ఉంటుంది. మనం పోయి ఆడ అంగట్లో బేరం చెయ్యాలి, చూడాలి. ఈసారి మా అమ్మని ఏమైనా బేరం చేయమని చెప్తా. బాగా రోజులు మేము కూడా అంతే.
మా వాళ్ళకి ఇష్టమే ఇట్లాంటి గారెలు ఏవి చేసినా కూడా స్నాక్స్లు. అవి అంత బాగా ప్రియకి ఇష్టమే ఆయిల్లో గోలిచ్చిన ఏవైనా. ప్రియకి ఇష్టమే ఆయిల్లో ఏవైనా కూడా ఇష్టమే. మెల్లగా కొంచెం పక్క వీళ్ళకి ఎటు కావచ్చు, కొంచెం పక్కడు ఉల్లిగడ్డలు తరిగిస్తాయి. ఏం కాదు, మళ్ళీ ఎటు కాకుండా ఉంటేనే నయం. మళ్ళీ రేపు రాత్రి వరకు మళ్ళీ ఏం తినాలి మళ్ళీ. ఇప్పుడు బిల్లప్పాలు బాగున్నాయి కానీ అలసంద గారెలు సరిపోతాయో అని మళ్ళీ కొంచెము నేను ఆనియన్స్ కట్ చేసి ఇచ్చిన. తర్వాత కొంచెం శనగపిండి వేసి ఎట్లాగో ఆయిల్ ఉంది కదా అని అదే ఆయిల్లో కొంచెం పకోడీలు కూడా వేసినాము. రెండు కలిపితే సరిపోయినాయి. వేరే అయిందిదా అయ్యో ఒక బిల్లప్ప తినకపోయినా ఒక్క నిమిషం కింద నిలబడు, ఇక్కడ నిలబడు. వేడిగా ఉన్నాయి నాన్న, మెల్లగా చూసినా. చూసిస్తా నీకు కూడా, ఆగు చేరి. కాలుతుంది లోపల వేడి ఉంటుంది. కొంచెం ఫ్యాన్ గాలికి ఉండనేయండి. పెట్టకు, నువ్వు చేయి పెట్టకు, నేను ఉంచిస్తా. కింద పెట్టు ఇట్లా. ఓ పచ్చిమిర్చి కాదు అది, కొత్తిమీర. ఏం కాదు, మంచిది తింటే. అన్నీ ఏరి పెడుతుంది ప్రియ కూడా. కొత్తిమీర, అలా కళ్యామాకు, సర్వపిండి చేస్తే సర్వపిండిలో ఉల్లిగడ్డలు తింటున్నావా ఈ మధ్య? పట్టుకో, కాలుతుంది. తాగుతా అటు కాగానే ఇట్లా పిల్లలకి ఇచ్చేసినాము. ఇక కొంచెం వేడిగా ఉన్నాయని నేను చిన్న చిన్న ముక్కలుగా వేసిస్తే వాళ్ళు తినేసారు. మా పిల్లలకు ఇట్లా ఈవినింగ్ టైంలో స్నాక్స్ తినడం అలవాటే. స్నాక్స్ కడుపు నిండా తింటారు. మళ్ళీ ఆ నైటు పడితే కొంచెం అన్నం తింటారు. ఇక స్నాక్స్ సరిపోతే స్నాక్స్తోనే. తీసేస్తాను, నేను తీస్తుంది. రేపు ఉంది స్కూలు. ఎందుకు మధ్యాహ్నం సెంటర్ పడ్డదా? చేతులు అడిగినావా? చేతులు మంచిగా ఒకటే ప్లేట్లో పెట్టుకపోరు. మళ్ళీ 2 ప్లేట్లు ఎందుకు? చిన్న. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.